అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఒక్కొక్కసారి మనందరం వింటూ ఉంటాం, సెకండ్ ఛాన్స్ సెకండ్ ఛాన్స్ అని వర్డ్ చాలామంది యూజ్ చేస్తూ ఉంటాం. అదేంటి అంటే టైం కానివ్వండి, లేదంటే దేవుడు కానివ్వండి, ఖచ్చితంగా మనకి సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తారు. అది తెలుసుకున్న వాళ్ళు ఆ సెకండ్ ఛాన్స్ని ఉపయోగించుకుని లైఫ్లోకి పైకెళ్ళిన వాళ్ళు ఉంటారు. అదే సెకండ్ ఛాన్స్ని ఉపయోగించుకోకుండా లైఫ్ని స్పాయిల్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అసలు ఇది ఏ విషయంలోనూ అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ప్రతి విషయంలోనూ ఉంటుంది సెకండ్ ఛాన్స్. ఇప్పుడు ఒక మంచి జాబ్కి అప్లై చేశారు, మీకు ఆ జాబ్ రాలేదు, కానీ మీకోసం ఇంకొక ఆపర్చునిటీ ఆ దేవుడు కానివ్వండి, లేదంటే డెస్టినీ కానివ్వండి, టైం కానివ్వండి, ఏదో ఒకటి మీకు అరేంజ్ చేస్తుంది. మీకు తెలియకుండానే ఒక మీ ఫ్రెండ్ ద్వారానో, లేదు అంటే ఎలాగో మిమ్మల్ని రిఫర్ చేయడం అనో, ఏ విధంగా కానివ్వండి, లేదంటే మీ అంతటా మీరే ఓన్గా ఇంకొక దానికి అప్లై చేస్తే లక్కీగా ఫస్ట్‌ది రాకపోయినా సెకండ్‌ది ఛాన్స్ కొట్టడము, ఇలా రకరకాల మీరు ఒక లైఫ్ పార్ట్నర్‌ని మీ లైఫ్‌లోకి తీసుకొచ్చారు, బ్రేకప్ అయిపోయింది. అది ఏ విధంగా కానివ్వండి, వాళ్ళదే తప్పు కానివ్వచ్చు, మీదే తప్పు కానివ్వచ్చు. ఏం జరిగింది అనేది ఆ ఇద్దరికి మాత్రమే తెలుస్తది. బట్ కానీ అలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఇంకా ఈ లైఫే వద్దు, ఇంకెప్పుడు కూడా ఇంకొక పార్ట్నర్ జోలికనేది వెళ్ళకూడదు, నా లైఫ్‌లో ఇది రాసిపెట్టలేదు అని అనుకున్న టైంలో మిరాకిల్ లాగా మీ లైఫ్‌ని, మిమ్మల్ని మీరుగా గుర్తించి, మీకు ఆ రెస్పెక్ట్ ఇచ్చి, మీకు ఆ ప్రేమని అందించే వాళ్ళు మరొకరు మీ లైఫ్‌లోకి రావచ్చు. అప్పుడు ఇది నా సెకండ్ ఛాన్స్. ఈ సెకండ్ ఛాన్స్‌ని నేను లైఫ్‌లో నుంచి పోగొట్టుకోకూడదు. ఖచ్చితంగా దీన్ని నేను యుటిలైజ్ చేసుకొని లైఫ్‌ని సెటిల్ అయ్యేలాగా చూసుకోవాలి అనే అవగాహన మీకుండాలన్నమాట. ఆ సెకండ్ ఛాన్స్ వచ్చినట్టుగానే నిలబెట్టుకుంటే మీ లైఫ్ కూడా ఇంక అక్కడితో నిలబడిపోయినట్టే అనమాట. కొంతమంది మీ సెకండ్ ఛాన్స్ వచ్చిందనేది కూడా గుర్తించకుండానే అది ఎప్పుడొచ్చి ఎప్పుడు పోయిందో కూడా తెలియకుండా కూడా అయిపోతుందనమాట. ఎందుకంటే ఫస్ట్ అలా అయ్యి ఉండేటప్పటికీ అది రిలేషన్‌షిప్‌లో కానివ్వండి, జాబ్ విషయంలో కానివ్వండి, ఎలాంటి విషయంలో అయినా కానివ్వండి, ఒక పెళ్లి విషయంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా ఇంకొక సెకండ్ దానికి మనము ఛాన్స్ తీసుకోవడానికి భయపడుతూ ఉంటాం. ఫస్ట్ అంత జరిగింది కదా అని చెప్పేసేసి. బట్ కానీ అదే లైఫ్ అండ్ డెత్, ఇంకా డూ ఆర్ డై పొజిషను, ఇది తీసుకుంటేనే నేను గట్టెక్కగలుగుతాను, ఒక సాహసం చెయ్యాలి అని తీసుకునే వాళ్ళు ఉంటారు. ఆ సాహసం చేయలేక దాన్ని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఆ సాహసం చేసినప్పుడు కూడా కొంతమందికి లక్కీగా అది వర్కౌట్ అవుతుంది, కొంతమందికి లక్కీగా వర్కౌట్ అవ్వదన్నమాట, అన్‌లక్కీగా. సో అది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు మీరుగా తీసుకోవాలి. మీకు మీరుగా ఆ సిచ్యువేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో చేసుకొని, దాన్ని తీసుకోవాలో వద్దా డిసైడ్ చేసుకొని తీసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా తీసుకొని తీరాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి సెకండ్ ఛాన్స్ పోయిన తర్వాత ఇంకో ఛాన్స్ వస్తదో రాకపోయిందో ఎవరికీ తెలీదనమాట. మ్యాక్సిమం రాలేదనుకోండి, అరే ఇది నేను ఉపయోగించుకోలేకపోయానే అని తర్వాత బాధపడాల్సొస్తది. కాబట్టి ఎప్పుడూ కూడా లైఫ్‌లో వచ్చినటువంటి సెకండ్ ఛాన్స్‌ని తక్కువ చేసి చూడొద్దు. సెకండ్ ఛాన్స్ ఒక్కొక్కసారి నీ లైఫ్ నిలబెట్టగలిగే ఛాన్స్ కూడా అవ్వచ్చనమాట. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.